యమున లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. లక్ష్మి అని అంటూ పిలవగానే లక్ష్మి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఏంటమ్మా అని దగ్గరికి వస్తుంది ప్రేమగా. ఇక అప్పుడే తన గదిలో ఏవో తీసుకురమ్మని చెప్తుంది. చెప్పేసరికి బట్టలు అవి ఉన్నాయి తీసుకురా అని చెప్పడంతో లక్ష్మి సరేనమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పండు ఇంకా ఆ పనులు ఈ పనులు పండుకుతుంది. పండు కూడా సంతోషంగా అక్కడ పనులు చేస్తూ ఉంటాడు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో. ఇక అప్పుడే యమున ఇలా చూసి లక్ష్మికి ఈరోజు ఈ ఇంట్లో ఎలాగైనా ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో విహారీ ఎలా ఇక్కడికి వచ్చాడు, ఎందుకు ఉన్నాడు, అవన్నీ తెలియాలి, ఎలాగైనా తనకి తెలిసేలా నేను చేయాలి అని అనుకుంటుంది యమున. ఇక విహారీ అప్పుడే అక్కడికి వస్తాడు. ఇక లక్ష్మి పైనుంచి అన్నీ తీసుకొని వచ్చేస్తుంది. ఇదిగోండమ్మా అని అంటూ ఉండగానే ఇక విహారీ వచ్చి అమ్మ నువ్వు ఎందుకు ఇంత హడావిడి చేసేస్తున్నావు, నీకెందుకమ్మా ఇంత కష్టం, చూడు ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అవుతుందో, నీ ఒక్కదానివి కష్టపడ్డం ఎందుకులేమ్మా మేము చూసుకుంటాం అని విహారీ అంటాడు. నాన్న విహారీ నాకు ఎందుకు ఉంటుంది కష్టం, ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. నువ్వు ఆ సహస్రమేళలో తాళి కట్టి భారీగా చేసుకున్నావు, అంతేకాదు ఈ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండేలా చేశావు. అసలు నువ్వు అమెరికా నుంచి వచ్చింది అందుకే కదా సహస్రని, అసలు ఎందుకు వచ్చావో నీకు తెలుసు కదా. అయితే విహారీ అక్కడి నుంచి వచ్చి ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చాక నువ్వు ఏం చేయాలి అనుకున్నావు, ఏం సాధించాలి అనుకున్నావు, అక్కడ ఉంటే ఇంకెలా ఉండేవాడివి. లక్ష్మి నీకు ఒక తెలుసా, విహారీ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు, కానీ కేవలం ఈ కుటుంబం కలవటం కోసమే ఇక్కడ ఉండి పోరాడుతున్నాడు తెలుసా నీకు అని అంటూ చెప్పేసరికి లక్ష్మి ఒక్కసారిగా కొంచెం షాకింగ్గా చూస్తూ ఉంటుంది, బాధగా విహారీ వైపు కూడా అలా. ఇక అప్పుడు యమున ఇలా అంటుంది. అవును లక్ష్మి, విహారీ కుటుంబం కలవటం కోసమే ఇక అమెరికాకి మళ్ళీ వెళ్ళిపోకుండా ఆగిపోయాడు, అంతేకాదు సహస్రని పెళ్లి చేసుకోవాలి అని ఆశయం కూడా ఈ కుటుంబాన్ని కలపటం కోసమే అని చెప్పగానే లక్ష్మి బాధగా విహారీ వైపు చూస్తూ ఉంటే విహారీ బాధపడుతూ అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా అని అనేసరికి ఇక అప్పుడే యమున ఇలా అంటుంది. అలా అంటావేంటి నాన్న, నువ్వు ఇంత గొప్ప పని చేశావు కుటుంబం కోసం, అందరి సంతోషం కోసం నువ్వు ఇంతలా తాపత్రయపడుతూ ఉంటే మేం మాత్రం ఎందుకు చెప్పుకోకుండా ఉంటాం నాన్న అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఇలా వాళ్ళ మావయ్య కూడా వస్తాడు. విహారీ వాళ్ళ మావయ్య కూడా వచ్చేసరికి రండి అన్నయ్య గారు రండి అని సంతోషంగా పలకరిస్తే మావయ్య గారు ఎలా ఉన్నారని విహారీ ఇంకా అందరూ పలకరిస్తారు. ఇక ఏంటి వీళ్ళు ఎక్కడ అని అంటే లోపల ముస్తాబవుతున్నారు, ఇంకా వదిన గారు వాళ్ళంతా తయారయ్యి ఇంకా రాలేదు కిందకి అని యమున చెప్తుంది. లోపల పద్మాక్షి వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతూ ఉంటారు. ఇక అంబిక పద్మాక్షి వాళ్ళంతా రెడీ అవుతూ ఉంటే సహస్ర కూడా వాళ్ళ అమ్మని అలా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ అలా చూస్తూ ఉండగానే ఇలా అంటూ ఉంటాడు, అత్తయ్యని పిలుచుకురా అని చెప్తే ఇంకా అప్పుడే సహస్ర సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి డాడ్ ఎలా ఉన్నారు డాడ్ అని చెప్పి పలకరిస్తుంది. ఇక మీ అమ్మ వాళ్ళేమా ఇంకా రాలేదు అంటే అమ్మ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, అందుకనే ఇప్పుడే కిందకి రావడానికి సమయం పడుతుంది అని అంటూ నవ్వుతూ చెప్తుంది. వెంటనే యమున అంటుంది, అమ్మ సహస్ర వెళ్ళమ్మా వెళ్ళి తీసుకురావాలని అని అంటే సరే అని చెప్పి ఇలా వెళ్తే చూసేసరికి వాళ్ళ అమ్మ అందరూ రెడీ అయిపోతారు. ఇక అంబిక వసుధ పద్మాక్షి ముగ్గురు తయారవుతారు. వాళ్ళని చూసి అమ్మ ఎంత బాగున్నారో, చాలా బాగున్నావమ్మా అని అంటూ కింద అందరూ మీకోసం వెయిటింగ్ పద అని పిలవగానే సరే అని చెప్పేసి అక్కడి నుంచి కిందకి వస్తూ ఉంటారు వాళ్ళు నవ్వుకుంటూ. అలా వచ్చేసరికి ఇక వాళ్ళు అలా వస్తూ ఉంటే వాళ్ళని చూసి ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే విహారీ అలా చూస్తూ ఉంటాడు. విహారీ ఇలా చూడు నాన్న, మీ అత్తయ్యని చూడు, ఈ ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళు ఇలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే నాన్న, సహస్రమేళలో తాళి కట్టేటందుకు వాళ్ళు అందరూ ఇక్కడ కలిసిమెలిసి ఉన్నారు, ఈ ఇంట్లో సంతోషాలన్నీ నీ వల్లే నాన్న అని అంటూ యమున చెప్తుంది. అప్పుడే పద్మాక్షి వాళ్ళందరూ కూడా పైనుంచి అలా వచ్చేసరికి వాళ్ళని చూసి మురిసిపోతూ వదిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటూ యమున పద్మాక్షితో అంటుంది.
ఆ మాట అనేసరికి అలాగే యమున అనేసరికి పద్మాక్షి అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఈరోజు అప్పుడు అంబిక అంటుంది, ఈరోజు ఇంత సంతోషంగా అందరం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే వసుధ ఇలా అంటుంది, అయినా వదిన నువ్వు ఏదో ఒడిబియ్యం పోస్తావంటే మామూలుగా అనుకున్నా, ఇంత పెద్దగా ఎందుకు చేయటం, చాలా పెద్దగా చేస్తున్నావు అని అంటూ వసుధ అంటుంది. ఇక నా ఇంటి ఆడపడుచులు మీరు ఎప్పుడు సంతోషంగా ఈ ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా నవ్వుతూ తిరుగుతూనే ఈ ఇంటికి సంతోషం ఆనందం కలుగుతుంది. అంతేకాని మీరు బాధపడుతూ ఉంటే మాకు మాత్రం సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పండి అంటే పద్మాక్షి అంటుంది, మా అమ్మ నాన్న ఇక్కడ లేకపోయినా నువ్వు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నావు, అయినా ఇన్ని రోజులు నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ పద్మాక్షి చెప్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సహస్ర దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఆ కన్నీళ్ళు అంటే, కన్నీళ్ళు కాదమ్మా, బాధతో వస్తున్న కన్నీళ్ళు కావివి, ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే సహస్ర చాలా సంతోషపడుతూ, అత్తయ్య మా అమ్మని ఇంత సంతోషంగా చూసి ఎన్ని రోజులైందో, మా అమ్మ ఇంత సంతోషంగా ఉందంటే కారణం మీరే, ఈరోజు మీరు ఇదంతా చేయటం వల్లే మా అమ్మ చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని సహస్ర అంటుంది. ఆ తర్వాత ఇక విహారీ అలా చూస్తూ ఉంటాడు. విహారీ బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది యమున, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం విహారీ కదమ్మా, మీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాను, కుటుంబం అంతా కలిసి ఉండాలి అని చెప్పాడు. వాడు మాట ఇచ్చినట్టుగానే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. ఆ తర్వాత మీరు కలిసి ఉన్నారు, ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం విహారీయే. విహారీ మాట ఇచ్చినట్టుగానే సహస్ర మెళ్ళలో తాళి కట్టడం, ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది నాకు అని యమున చెప్తుంది. ఆ మాటలు వింటూ ఉంటుంది లక్ష్మి. ఇక అంబిక అంటుంది, ఈ విషయాలు అందరికీ తెలిసినవే కదా వదిన, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటూ అంబిక అంటుంది. అలా అనేసరికి తెలియాల్సి మంచి విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటే తప్పు లేదు కదా, అందుకనే చెప్తున్నాను అని అంటూ యమున అంటుంది. ఆ మాట అనేసరికి విహారీ ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మి ఇలా అనుకుంటుంది, ఓహో విహారీ గారు మాట ఇచ్చి ఈ పెళ్ళి చేసుకున్నారా అని బాధపడుతూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. లక్ష్మి పసుపు కాళ్ళకి రాయపోతే అప్పుడే ఆగు లక్ష్మి నువ్వు రాయొద్దు అని అంటూ యమున చెప్తుంది. ఈ ఇంటి కోడలు సహస్రనే ఆ పని చెయ్యాలి అని చెప్పేసరికి లక్ష్మి బాధగా పక్కకి జరుగుతుంది. అప్పుడు సహస్ర ఆలోచిస్తూ ఇంక తీసుకుని వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు రాయి కాళ్ళకి పసుపు అని చెప్తే సరే అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తుంది. ఇక సహస్ర అలా పసుపు రాసేసరికి ఒక్కసారిగా పద్మాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు నాకు ఆనందంగా ఉంది, ఎందుకంటే నా కూతురు నాకు పసుపు రాయటం, నా కూతురు నాకు అన్నీ చేయటం, నా పుట్టింట్లో నా కూతురు ఇలా చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అంటూ చెప్తుంది. ఇక అప్పుడే తను అలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అంబిక ఫోన్ రావటంతో ఒక్క నిమిషం అనేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంబిక ఫోన్ మాట్లాడటానికి సిద్ధు ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు ఎన్నిసార్లు చెప్పనురా, నాకు ఫోన్ చేయదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక వెంటనే సిద్ధు ఇలా అంటాడు, నేను చెప్పాను కదా అంబిక, నాకు డబ్బులు కావాలని, డబ్బులు ఇస్తేనే నేను ఫోన్ చేయటం ఆపేస్తాను, లేదంటే లేదు, మొన్న ఇచ్చిన డబ్బులన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు మళ్ళీ డబ్బులు కావాలి, 20 లక్షలు కావాలి అని అడిగితే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా దగ్గర డబ్బు లేదు, జరిగిందంతా నీకు తెలుసు కదా, ఇంకా నా దగ్గర నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, చూడంబిక నువ్వు ఇలా చేసావు అంటే అందరికీ విషయం చెప్పేస్తాను నేను, అంటే చెప్తే చెప్పుకో, అంతకు మించి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, నేనేమి చేయలేను అని అంటే, అంబిక నీ గురించి నిజంగా చెప్పేస్తా నువ్వు ఇలా మాట్లాడవంటే అని అంటాడు. అయినా సరే నువ్వేం చేసినా నాకు తెలియదు, నేనైతే చెప్పేస్తా అని అంటాడు. అలా అంటే అంబిక అంటుంది, నువ్వేమైనా చేసుకో అని ఫోన్ పెట్టేస్తుంది. అచ్చా ఇదేంటి ఇలా చేస్తుంది అని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత అంబిక వీడొకడు నా ప్రాణానికి అని అనుకుంటూ ఇక వెంటనే మేనేజర్కి ఇంకా అక్కడ ఉంటాడు కదా ఆఫీస్లో అతనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా అంటుంది, నాకు 20 లక్షలు కావాలి, నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి అని అంటే, లేదు మేడం నేను డైరెక్ట్గా మీకు అమౌంట్ సెండ్ చేయలేను అంటే, నేను విహారీకి చెప్తానులే, విహారీ పంపించమని చెప్తాడు, నాకైతే 20 లక్షలు పంపించు అని
అంబిక అంటే ఇక లేదు మేడం, ఈ డబ్బులు పంపించాలంటే విహారీ కాదు ఎండి, ఆ ఎండి చెప్తే చేస్తాము అని అంటే ఎండి సహస్రి కదా, సహస్ర చెప్తుందిలే, నేను చెప్తాను సహస్రకి అని అంటూ అంబిక అంటే అసలు ఎండి సహస్ర కాదు కదా మేడం, లక్ష్మి మేడమే కదా అంటే అదేంటి సహస్ర కదా అంటే తను ఇంకా పదవిలో నుంచి అంటే ఆ పోస్ట్ నుంచి పోలేదు, ఆమె ఇంకా సైన్ చేయలేదు కదా మేడం, అందుకనే ఇప్పటికైతే ఎండి లక్ష్మినే, లక్ష్మి మేడం చెప్పేదాకా ఇంకా మేము ఏ పని చేయలేం మేడం అని అంటే అది నా ఇంటి పని మనిషి, అది చెప్పేదాకా మీరు చేయను అంటారా అని తిట్టేసి దాని సంగతి చెప్తా అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక లోపలికి వస్తుంది. అందరూ సంతోషంగా అక్కడ జరగాల్సిన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి అలా బయటికి వస్తుంది. బయటికి రాగానే ఎస్ఐ ఫోన్ చేస్తుంది. లక్ష్మి ఎలా ఉన్నారు అంటే మేము బాగానే ఉన్నాం మేడం, మీరు అంతా మేము చెప్పినట్టు దాని గురించి తెలుసుకుంటున్నారా మేడం, సిద్ధు గురించి కూడా అదే 30 కోట్లు దొరికిన అతని గురించి కూడా నేను ఒక కన్నేసి ఉంచామని చెప్పాను, చూస్తున్నారా మేడం అంటే చూస్తున్నా లక్ష్మి, వాడి సిమ్ ఎవరు ఫోన్ చేస్తున్నారు, వాడు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మొత్తం డీటెయిల్స్ కనుక్కోమని నేను చెప్పాను, ఆ విషయాలు తెలుసుకుంటానులే. విహారీ బాగున్నాడా అంటే బాగున్నాడు మేడం, నేను సరే మళ్ళీ చేస్తాను లక్ష్మి, ఏమైనా ఉంటే నేను అక్కడికి స్టేషన్కి వెళ్తున్నాను, వెళ్ళాక చేస్తాను అంటే సరే అంటుంది లక్ష్మి. ఫోన్ పెట్టేసి ఎస్ఐ ఇలా అంటుంది, ఇదేంటి వాడి గురించి తెలుసుకోమని చెప్పాను, తెలుసుకున్నారో లేదో వెళ్ళి కనుక్కుంటాను అనుకుంటుంది. ఇక్కడేమో సిద్ధు సిమ్ వేరేది తీసుకొని అంబికతో మాట్లాడతాడు కదా, మళ్ళీ సిమ్ కూడా మార్చేస్తాడు. ఇక అసలు సిద్ధు అంబిక దొరుకుతుందా లేదా అనేది సస్పెన్స్ ఇక్కడ. ఆ తర్వాత ఇంట్లో అందరూ ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు కదా, మళ్ళీ లక్ష్మి లోపలికి రాగానే పండుతో యమున ఇలా అంటుంది, మా ఆడపడుచులకి దిష్టి తీయాలి, గుమ్మడికేటు దిష్టి తీయాలి, తీసుకురా పండు అని అంటే ఇక అప్పుడే పండు వెళ్ళి తీసుకొస్తాడు. ఇక విహారీ నాన్న నువ్వే దిష్టి తీయాలి నాన్న అంటే ఇక విహారీ తీసుకొని వాళ్ళకి దిష్టి తీస్తాడు. తీసిన తర్వాత పండు అది తీసుకెళ్ళు, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో, మా ఇంట్లో మా ఆడపడుచులు మేము ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, మూడో వ్యక్తి కన్ను మా ఇంట్లో మా మనుషుల మీద పడకూడదు అని యమున అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అన్ని మాటలు వింటూ బాధగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వసుధ బాధపడుతూ ఉంటుంది. విహారీ ఈ కుటుంబం కోసం చాలా త్యాగం చేశాడు, విహారీ ఈరోజు మాట ఇచ్చి నిలుపుకున్నాడు, విహారీ చాలా మంచోడు అన్నట్టుగా పద్మాక్షి మాట్లాడుతూ ఉంటే వసుధ బాధపడుతూ ఉంటుంది లక్ష్మి గురించి. లక్ష్మి ఇంటి కోసం త్యాగం చేసింది కదా అని బాధపడుతూ ఉంటుంది వసుధ.